నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి బయలుదేరే వారికి, కువైట్కు వచ్చే వారికి శుభవార్తని చెప్పవచ్చు. కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 4 నుంచి మరిన్ని విమాన కంపెనీలు విమానాలు నడుపుతూ ఉన్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే టెర్మినల్ 4 నుంచి తమ సేవలు అందించడానికి ఈజిప్ట్ ఎయిర్, ఫ్లై దుబాయ్, మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా షార్జా, ఎయిర్ అరేబియా అబుదాబి, నెస్మా ఎయిర్లైన్స్, గల్ఫ్ ఎయిర్, ఎమోనియా, నైల్ ఎయిర్, ఖతార్ ఎయిర్వేస్, రాయల్ జోర్డాను, ఇథోపియన్ ఎయిర్లైన్స్, ఎతిహాద్ ఎయిర్వేస్, ఎయిర్ అరేబియా ఈజిప్టు, సిరియన్ ఎయిర్, టర్కిష్ ఎయిర్లైన్స్, కామ్ ఎయిర్, సలాం ఎయిర్ వంటి విమానయాన సంస్థలు విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. విమానాలు ప్రారంభమయ్యాయని చెప్పేసి ఇవన్నీ టెర్మినల్ 4 నుంచి మాత్రమే విమాన రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. టెర్మినల్ 5 నుంచి మనం చూసుకుంటే జజీరా ఎయిర్వేస్ ఒక్కటి మాత్రమే తన యొక్క విమాన రాకపోకలు కొనసాగిస్తూ ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు ఇతర సంబంధిత అధికారుల సహకారంతో సమన్వయంతో జూన్ 17, 2026 నుంచి అనేక విదేశీ విమాన కంపెనీలు టెర్మినల్ 4 నుంచి తమ యొక్క విమాన రాకపోకలు ప్రారంభించాయని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేశారు. జూన్ 17వ తేదీ నుంచి ఈజిప్ట్ ఎయిర్ మరియు ఫ్లై దుబాయ్ విమానాలు ప్రారంభించగా, జూన్ 18 నుంచి ఎమిరేట్స్, మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్, సిరియన్ ఎయిర్ మనం చూసుకుంటే విమానాలు ప్రారంభించాయని చెప్పేసి, జూన్ 21 ఈ రోజు నుంచి మనం చూసుకుంటే ఖతార్ ఎయిర్వేస్ విమానాలు ప్రారంభిస్తుందని చెప్పేసి, అలాగే యొక్క విమానాలన్నీ టెర్మినల్ 4 నుంచి నడుస్తూ ఉన్నాయన్నమాట. టెర్మినల్ 1లో ఇంకా రిపేర్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ చేసిన దాడి కారణంగా టెర్మినల్ 1 మనం చూసుకుంటే ధ్వంసమైన విషయం అందరికీ తెలిసిందే. యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క టెర్మినల్ 1 అయితే రిపేర్ చేసి మళ్ళా త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కువైట్ అధికారులు, సిబ్బంది, ప్రవాస కార్మికులు 24 గంటలు పనిచేస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.